వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ 2 కూడా రాస్తారండి. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మైండ్ దానికి ఒప్పుకోదు. ఎలా, నేను గ్రూప్ 1 చదువుతున్నాను, గ్రూప్ 2 సిలబస్ మరీ తెచ్చుకొని పెట్టుకొని నేను గ్రూప్ 1ని డిస్ట్రాక్ట్ చేసుకుంటానా అనిపిస్తుంది. అది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకున్న సమస్య. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు నేను గ్రూప్ 1ని అందుకోగలనా, నేను సబ్జెక్టు రాయలేను కదా, ఓన్లీ ఆబ్జెక్టివ్ మాత్రమే చేయగలుగుతాను, నాకు సబ్జెక్టివ్ మీద అంత గ్రిప్ లేదు అని అనుకొని వాళ్ళు గ్రూప్ 1 ప్రిపరేషన్ని ఆపేస్తారు. కొంతమంది రాయగలిగి ఉంటారు, కానీ గ్రూప్ 1 రాయటానికి వాళ్ళు సంకోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఎబిలిటీ ఉంటుంది, గ్రూప్ 2 క్వాలిఫై అవుతారు. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 1 కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళు అవుట్ ఆఫ్ లైన్ అనుకోండి ఈ కాంటెక్స్ట్కి. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఇంపార్టెంట్ పని ఏంటంటే, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1కి రాస్తూ ఉంటారు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 2కి రాస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్గా ఈ రెండింటిని ఎలా కంప్లీట్ చేయాలి? రెండింటిని సైమల్టేనియస్గా చదవచ్చా అంటే ఎస్, చదవచ్చు. కానీ నేను చెప్పేటువంటి ఒక లైన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మీది ప్రాధాన్యత గ్రూప్ 1, గ్రూప్ 1 మీదే మీరు ఎక్కువగా స్పెండ్ చేస్తారు. మీ ప్రాధాన్యత గ్రూప్ 2, గ్రూప్ 2 మీదే స్పెండ్ చేస్తారు, కానీ గ్రూప్ 1ని రాస్తారు. మీరు ప్రాధాన్యత గ్రూప్ 1 మీదే ఉంటారు, కానీ గ్రూప్ 2 రాస్తారు. అలాంటి సందర్భంలో మీరు రాయాలి అని అనుకుంటున్నారు గ్రూప్ 2, మీరు రాయాలి అనుకుంటున్నారు గ్రూప్ 1. అలాంటి సందర్భాల్లో మీ అప్రోచ్ ఎలా ఉంటే అట్లీస్ట్ దాన్ని అటెంప్ట్ చేసి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది అనే దాన్ని చూద్దాం. మీకు ఇంటిగ్రల్ పార్ట్ ఏదైతే ఉందో, గ్రూప్ 1 మీరు ప్రిపేర్ అవుతున్నారు, మొత్తం మీ 100% ఫోకస్ దీని మీదే ఉంటుంది, కానీ గ్రూప్ 2 కూడా కవర్ చేయవచ్చు. మీరు మీ 100% ఫోకస్ గ్రూప్ 2 మీదే ఉంటుంది, కానీ మీరు గ్రూప్ 1 కవర్ చేయవచ్చు. ఎలా అంటే, రెండు సిలబస్ ఎప్పుడైనా కానండి, జనరల్ స్టడీస్ అనేది, జనరల్ అవేర్నెస్ అనేది 0 నుంచి 100% వరకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది యూపీఎస్సి నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 లేదా అదర్ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కానీ, హైకోర్టు కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, ఎవరికైనా కానీ ఈ జనరల్ స్టడీస్ లేకోకుండా ఉండదండి. ఆ జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి 7-8 సబ్జెక్ట్స్ అందరికీ కామన్గా ఉంటాయి, అవి లేకుండా ఎవరికీ ఉండవు. కానీ వాటి యొక్క స్థాయిలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్, 2 సబ్జెక్టివ్. ఇది ఒక స్థాయి. రెండో స్థాయి ఏ ఎగ్జామ్కి ఎంత లెవెల్లో మనం క్వశ్చన్స్ని అడగాలి. ఈ 2 డిఫరెన్స్లే ఉంటాయి, కానీ సిలబస్ మాత్రం ఎప్పుడూ అందరికీ ఇదే ఉంటుంది. అందరూ అనుకుంటూ ఉంటారండి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ చిన్న చేంజెస్ వస్తే సిలబస్ మారిందని. అది సిలబస్ మారటం కాదు, ప్యాటర్న్ చేంజ్, మార్క్స్ చేంజ్, వెయిటేజ్ చేంజ్. అంతేకాని టోటల్గా వీళ్ళు దేనికి ఆపాదిస్తారంటే సిలబస్ చేంజ్ అని అంటారు. కాదు, అందరికీ ఒక రకంగా చెప్పాలంటే సిలబస్ ఒకటే. యూపీఎస్సి, ఏపీపీఎస్సి వాటి స్థాయిల్ని బట్టి అవి మనకి వేరుగా కనిపిస్తాయి అంతే. సబ్జెక్టు ఆబ్జెక్టివ్ స్థాయి ఒకటి, రెండోది ఎగ్జామ్ని బట్టి ఏ స్థాయిలో క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అనేది. ఈ 2 స్థాయిల్లోనే భేదం తప్ప అందరికీ ఉండేటువంటి కామన్ సిలబస్ సేమ్ అని గుర్తించాలన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే అందరికీ కామన్గా ఏముంటాయండి? ఎస్, అందరికీ కామన్గా ఉండేది కరెంట్ అఫైర్స్. ఇది గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 ఆఫీసర్ ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. రీసెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తనకి పోస్టింగ్ వచ్చిన తర్వాత, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ స్థాయి పోస్ట్ వచ్చిన తర్వాత, లేదా అతని కింద పనిచేసే పోస్టులు వచ్చిన తర్వాత ప్రజల సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువగా వీళ్ళు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉంటారు, అంటే అమలు పరిచే స్థాయిలో ఉంటారు. ఆటోమేటిక్గా వీళ్ళకి ప్రజా సమస్యల మీద దృష్టి అవసరం. ఆ ప్రజల సమస్యలన్నీ కూడా ఈ జనరల్ స్టడీసే, అవునండి. సో అందుకని కరెంట్ అఫైర్స్ అనేది తరువుగా ఉండాలి. అది సబ్జెక్టు ఆబ్జెక్టివ్ 2 రకాల కరెంట్ అఫైర్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే స్థాయికి అతను ఉండాలన్నమాట. అదే కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2లో కూడా చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1లో 100% కరెంట్ అఫైర్స్ నుంచే ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక 100%లో 100కి 100 నా దృష్టిలో, ఒకవేళ మీ దృష్టిలో తీసుకున్నా కానీ అది 80 to 90% వరకు రీచ్ అవుతుంది కరెంట్ అఫైర్స్. కానీ అది గ్రూప్ 2 స్థాయిలో
అట్లీస్ట్ 80% కరెంట్ అఫైర్స్ మీద ఎంసీక్యూస్ అడుగుతున్నారు. అందుకనే నా కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ వస్తూ ఉంటాయి గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ. అసలు మీరు ఎంత కోచింగ్ తీసుకున్నా, ఎంతమంది మీకు చెప్పినా, నా ఒక్క కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు అట్లీస్ట్ 50% ఎంసీక్యూస్ చేయగలుగుతారు గ్రూప్ 2 గ్రూప్ 1. నా ఒక్క కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే చాలు. అదేంటండి కరెంట్ అఫైర్స్లో మీరు అలా చెప్తారు? ఎస్, కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ చెప్తాను నేను, 360 degrees ఎనాలసిస్ చెప్తాను నేను. అంటే నా కరెంట్ అఫైర్స్ రోజు మాడ్యూల్లో ఈ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి ఎక్సెప్ట్ హిస్టరీ. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ప్రతిరోజు కవర్ అవుతూ ఉంటాయి. సో నా కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో కవర్ అవ్వని సబ్జెక్ట్ లేదు. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ సొసైటీ కంప్లీట్గా నేను కవర్ చేస్తూ ఉంటాను. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తానండి నేను. నా కరెంట్ అఫైర్స్ ఒక్కటి కనుక మీరు 1 year ఫాలో అవ్వగలిగితే, ఎగ్జామ్ వరకు ఒక 1 year కనుక ఫాలో అవ్వగలిగితే, దట్ వుడ్ బి ఎ గ్రేట్ అసెట్ ఫర్ యూ. ఇంతకుముందు ప్రీవియస్ స్టూడెంట్స్కి లేదా ఫ్రీలాన్సర్స్కి చాలామందికి తెలుసు ఈ విషయం. సో టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, ఎస్విఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని. నేను కింద లింక్ ఇస్తాను, QR కోడ్ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఎనీవే, ఒక్కసారి మనం గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేది కీ రోల్ని ప్లే చేస్తుంది గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ. సో ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. అందుకని ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ అనేది కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరుతో 360 degrees ఎనాలిసిస్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్స్, స్టాండర్డ్ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతూ ఉంటాయి బయటికి వెళ్ళి. అందుకనే మొత్తం ఈ సబ్జెక్టు 1 year చదివితే ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్ కవర్ అయిందంత చూసారా, బ్యాక్వర్డ్ లింకేజ్. నేను సబ్జెక్ట్ చెప్తానే, కరెంట్ జియోగ్రఫీ, రీసెంట్గా వచ్చిన కరెంటు జియోగ్రఫీకే యాడ్ అయినట్టు సబ్జెక్టు. ఆ జియోగ్రఫీ టాపిక్స్, ఆ ఎకానమీ టాపిక్స్, ఆ పాలిటీ టాపిక్స్ అన్నీ కలిపితే మీ సిలబస్ మొత్తం కవర్ అవుద్ది. అది విచిత్రం అన్నమాట ఇక్కడ. అంటే నా ఒక్కడ ద్వారానే మీరు అంత నేర్చుకుంటారు. మిగతా ఫ్యాకల్టీ అందరూ ఎట్లాగూ వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్స్ వాళ్ళు టీచ్ చేస్తారు కాబట్టి అక్కడ మీరు స్టాండర్డ్ నేర్చుకుంటారు. నా కరెంట్ అఫైర్స్లో కరెంటు ప్లస్ స్టాండర్డ్ రెండూ నేర్చుకుంటారు. దీనివల్ల స్టాండర్డ్ రివిజన్ అయినట్టు ఉంటుంది, కరెంట్ కొత్తగా నేర్చుకుంటున్నట్టు ఉంటుంది. ప్రతి కరెంట్కి స్టాండర్డ్ నేను లింక్ చేస్తాను కరెంట్ అఫైర్స్లో. సో మోస్ట్ ఇంపార్టెంట్, నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఇది కరెంట్ ఎకానమీ అండి, ఇది కరెంట్ పాలిటీ అండి, ఇది కరెంట్ జియోగ్రఫీ అండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాను. సో కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని 1 year కనుక మీరు తరువుగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ముందు 50% మార్క్స్ నేను గ్యారంటీ. దానికి ప్రూఫ్ కూడా నేను కింద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏంటండి మీరు అంత గట్టిగా చెప్తున్నారు? ప్రీవియస్ ఇయర్స్ గ్రూప్ 1 గ్రూప్ 2లో నా కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో నేను యాడ్ చేస్తాను, కింద వీడియో లింక్స్ ఒక్కసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పేది మీ అప్లిఫ్ట్మెంట్ కోసమే, అంతేగాని వేరే దానికోసం కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు తెలుసుకోవాలి, అందుకోసమని. సో జస్ట్ ఆ క్వశ్చన్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ ఇయర్ నా క్వశ్చన్స్ ఎక్కడ, నేను డైరెక్ట్గా ఉట్టి మాటల్లో చెప్పటం కాదు, నా వీడియో ఎక్కడి నుంచి ఏ టైం దగ్గర నేను ఆ వర్డ్ని పలికాను, అది ఎగ్జామ్లో ఎక్కడ వచ్చిందో కూడా చూపిస్తాను. అందుకనే కింద లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎకానమీ. గ్రూప్ 2కి గ్రూప్ 1కి దాదాపుగా ఒకటే ఎకానమీ ఉంటుందండి, కానీ గ్రూప్ 1లో కొంచెం సబ్జెక్టు వైజ్ మనం నేర్చుకోవాలి. నేను ఇచ్చేటువంటి ఎకానమీ బోత్ ఏది, సపోజ్ గ్రూప్ 1 గ్రూప్ 2 తీసుకున్నారు, ఎకానమీ గ్రూప్ 2లో ఎక్కువ ఉందనుకోండి, గ్రూప్ 1లో కొద్దిగా తక్కువగా ఉందనుకోండి, ఎక్కువ దేంట్లో ఉందో దాన్ని చెప్తాం మేము, ఆటోమేటిక్గా అది రెండింటికి కవర్ అవుతుంది అనమాట. అది మీరు గుర్తుంచుకోవాల్సింది. తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మేము టీచ్ చేయడం జరుగుతుంది. సో అలా ఎకానమీ. పాలిటీ, సో పాలిటీ కూడా బోత్ చాలా డీప్గా గ్రూప్ 1 సబ్జెక్టు స్థాయిలో ఇవ్వటం వల్ల, గ్రూప్ 2 వాళ్ళకి గ్రూప్ 1 స్థాయిలో ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందండి, యూపీఎస్సీ స్థాయిలో కొన్ని సబ్జెక్ట్స్ని ఇస్తాం, ఆటోమేటిక్గా అది గ్రూప్ 1కి ఈజీ, గ్రూప్ 2కి ఈజీ. ఓకేనండి. సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు బోత్ రెండిట్లో కంబైన్డ్గా ఉన్న సబ్జెక్ట్. హిస్టరీ కూడా ఇండియా అండ్ ఏపీ, ఇండియాలో కూడా యాన్సెంట్ మిడివల్ మోడర్న్, ఏపీలో యాన్సెంట్ మిడివల్ మోడర్న్, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటికి కామన్. సో ఎంతైతే గ్రూప్ 2లో ఉందో అంతే గ్రూప్ 1లో కూడా ఉంది. సో ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ ఇది కూడా అంతే. గ్రూప్ 1 గ్రూప్ 2లో దాదాపుగా ఒకటే సిలబస్ అండి మీరు చూసుకుంటే. సో ఎంత డీప్గా వెళ్ళగలిగితే అంత డీప్గా వెళ్తే మంచిది, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. సో రెండింటికి సేమ్. జనరల్ మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 1లో ఎక్కువగా ఉంటుంది, గ్రూప్ 2లో కొంచెం తక్కువగా ఉంటుంది. గ్రూప్ 1లో ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆటోమేటిక్గా ఇది చేస్తే గ్రూప్ 2 కవర్ అయిపోతుంది. గ్రూప్ 2 వాళ్ళు కొంత ఎక్కువగా చేయాలి, కానీ మేము ఇచ్చిన సిలబస్ గ్రూప్ 1 స్థాయిలోనే ఇచ్చేస్తాం. సో అంటే ఈ 8 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ 8 రెండింటికి కంబైన్డ్, ఒకసారి చదివితే మీకు రెండింటికి ఉపయోగపడినట్టు.
ఆటోమేటే. ప్రత్యేకంగా గ్రూప్ 2 ప్రత్యేకంగా గ్రూప్ 1 ఏం లేదు. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో మాత్రం వీటిని సబ్జెక్టివ్గా చదువుకోవాలి, డిస్క్రిప్టివ్గా చదువుకోవాలి. నేను ఇంకొక అష్యూరెన్స్ కూడా ఇస్తున్నాను, గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వాలిఫై చేయించండి, మెయిన్స్ నేను క్వాలిఫై చేయిస్తాను. సో అంత ఇంపార్టెంట్ టిప్స్ చాలా డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను. వన్స్ ప్రిలిమినరీ క్వాలిఫై చూపిస్తే నాకు మెయిన్స్ మిమ్మల్ని నేను క్వాలిఫై చేస్తాను ఒక గ్రూప్గా చేసి. ఎనీవే అండి, ఇది జనరల్ మెంటల్ ఎబిలిటీ. మొత్తం 8 సబ్జెక్టులు ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయండి గ్రూప్ 1కి గ్రూప్ 2కి. ఈ 8 చదివితే ఆటోమేటిక్గా గ్రూప్ 1 మీరు చదువుతున్నారా, గ్రూప్ 2 మీరు చదువుతున్నారని ఆలోచించాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 రాయొచ్చు, గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 కూడా రాయొచ్చు. ఎనీవే, దాని తర్వాత గ్రూప్ 1 స్పెసిఫిక్గా మీరు ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలో ఒకసారి చూద్దాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఇవి మెయిన్స్ ఎగ్జామినేషన్లో. వన్స్ మీరు ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే సరిపోద్దండి. వాటికి ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి మీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ, ప్రీవియస్ ఇయర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ చూసుకుంటే వాటిలో నుంచి వచ్చేస్తాయి. కొత్తగా మీరు చదివే పని ఏం లేదు వీటిని. సో వాటిని మీరు లైట్గా తీసుకోవచ్చు. వన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత అదొక 5 రోజులు ఇదొక 5 రోజులు కనుక చదివితే ఆటోమేటిక్గా మీకు అది చాలా గ్రేట్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సేస్ మొత్తం ఈ సబ్జెక్ట్స్ నుంచే అడుగుతారు, కానీ రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్ ఎస్సేస్ ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని ఇచ్చాము, దాంట్లో మీకు సరిపోతుంది. సో దాంతోపాటు ఎథిక్స్ కూడా ప్లానింగ్ ఏంటంటే ఎథిక్స్ న్యూ క్లాసెస్ అప్లోడ్ అవుతాయండి. ప్రజెంట్ అదే జరుగుతుంది వర్క్. సో ఈ ఎథిక్స్ అనేది మీకు ఎలా వస్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా కాన్సెప్ట్స్ని నేర్పుతూ ఎథిక్స్ని మీకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది మనకి కాన్స్టిట్యూషను, పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్లో వచ్చింది మనకి. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలండి గ్రూప్ 1కి. ఏం లేదు, సింపుల్గా ఈ స్టాండర్డ్ సబ్జెక్ట్ని మీరు చదువుతున్నప్పుడు, సపోజ్ ఎస్వీఆర్ అకాడమీ వీడియో క్లాస్ చదువుతున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఈ రన్నింగ్ నోట్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. రెండోది, మీరు గుర్తు లేకపోతే రివిజన్కి చాలా ఈజీ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవడానికి మీ మెమరీ పవర్ కూడా పెరుగుతుంది రాయటం వల్ల రన్నింగ్ నోట్స్. గ్రూప్ 1 వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా రన్నింగ్ నోట్స్ రాయాలి. ఎందుకంటే వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో పెన్ను కదలండి. పెన్ను కదలాలంటే కన్ఫామ్గా వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిందే. అప్పుడే గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు పెన్ను కదులుతుంది అనమాట. ఎనీవే అండి, సో ఇక్కడ మీకు రన్నింగ్ నోట్స్ అనేది అలా ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మీరు ఫస్ట్ పాయింట్ ఇది రన్నింగ్ నోట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్, గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలంటే, సపోజ్ మీరు ఈరోజు ఏదో పేపర్ చదువుతున్నారు. పేపర్ చదివేటప్పుడు మొత్తం మనకి 7 డేస్ ఉన్నాయి. ఈ 7 డేస్లో మనకున్నటువంటి 5 పేపర్స్కి సంబంధించి రోజు ఒకటి ఏదో ఒక ఎడిటోరియల్ వస్తుందండి. సపోజ్ ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి, ఇరాన్కి సంబంధించి అండ్ ఇజ్రాయిల్ యుఎస్ఏకి సంబంధించి మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుంది, దానికి సంబంధించిన టాపిక్ ఒకరోజు, ఎన్వైరన్మెంట్ టాపిక్ వచ్చింది ఆ టాపిక్ ఒకరోజు, పాలిటీ టాపిక్ ఒకరోజు, ఎకానమీ టాపిక్ ఒకరోజు, సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఒకరోజు. ఇలా కనుక 1 వీక్లో ఆ 1 వీక్లో ఈ 5 పేపర్లకు సంబంధించి రోజు ఒకటి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే 1 ఇయర్ అయ్యేసరికి చాలా టాపిక్స్ అవుతాయి. అలానే నేను కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో టాపిక్స్ని డిస్కస్ చేస్తూ ఉంటాను. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అని ఉంటుందండి. దాంట్లో ఎడిటోరియల్ డిస్కషను, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ డిస్కషను, అలా మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇచ్చేస్తామన్నమాట. సో అలా ఇవ్వటం వల్ల మీకు అది బాగా ఉపయోగపడుతుంది. సో అలా గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని సైమల్టేనియస్గా స్టాండర్డ్ సబ్జెక్ట్ చదువుతూనే మెయిన్స్ని, ప్రిలిమినరీని రెండింటిని టార్గెట్ చేస్తూ ఈ కోర్స్ అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, గ్రూప్ 2 విషయానికి వస్తే, గ్రూప్ 2లో మీరు సపరేట్గా చదవాల్సింది ఇండియన్ సొసైటీ అండి. అండ్ సపరేట్ అనుకోవటమే కానీ ఇండియన్ సొసైటీ గ్రూప్ 2లో చదివితే ఆటోమేటిక్గా చాలా కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ కానీ, హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ కానీ, సో ట్రైబ్స్కి సంబంధించిన టాపిక్స్ కానీ, ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి, మైనారిటీస్కి సంబంధించిన టాపిక్స్ కానీ, పాలిటీలో ఎలాగో మనకి ఈ యాక్ట్స్ తగులుతూ ఉంటాయి. స్పెషల్గా మళ్ళీ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉందో తెలుసుకొని వాటికి ఈ యాక్ట్స్ని ఆపాదిస్తాం అంతే. సో అంటే ఆటోమేటిక్గా మీరు ఇది పాలిటీలో చదువుతారు, వాటిని మీరు మళ్ళీ స్పెసిఫిక్గా రికగ్నైజ్ చేస్తూ వెళ్తారనమాట. సో ఇండియన్ సొసైటీ ఆటోమేటిక్గా మెయిన్స్లో కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది గ్రూప్ 1లో. సో దీన్ని సపరేట్గా చదువుతాము అని అనుకోవటమే కానీ ఇది మొత్తం మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మీరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా చదివితే మాత్రం ఎవరైతే గ్రూప్ 1 రాయాలనుకున్న వాళ్ళు గ్రూప్ 2, గ్రూప్ 2 రాయాలనుకున్న వాళ్ళు గ్రూప్ 1 రాస్తారో మీ పద్ధతిలో గ్రూప్ 1 చదువుతున్నారు మీరు గ్రూప్ 1నే చదువుతూ ఉండండి. కానీ ఇలా మీరు కనుక ఇంటిగ్రేట్ పాయింట్స్ని ముందు చదివి
దాని తర్వాత ప్యాటర్న్ని కనుక ఫాలో అయినట్లయితే అది మీకు ఈజీ అవుతుంది. ఇప్పటివరకు నేను చెప్పింది మొత్తం ప్యాటర్నే. సో గ్రూప్ 2 వాళ్ళు కూడా మీ దాని మీదే స్టిక్ అయి ఉండండి. మీరు అనుకుంటారు గ్రూప్ 1 ప్రత్యేకంగా వేరుగా ఉందని, లేదు. గ్రూప్ 1 వాళ్ళు అనుకుంటారు గ్రూప్ 2 ప్రత్యేకంగా వేరే ఉందని, లేదు. ఇద్దరు ఒకళ్ళు రాయాలనుకున్న వాళ్ళు ఇంకొకరు రాసుకోవడానికి ఫ్లెక్సిబుల్ ఉంది. ఆ ఆలోచన తీసేయండి అంతే. సపరేట్ అనేది తీసేసి మీ సబ్జెక్ట్ని మీరు చదివితే ఆటోమేటిక్గా మీకు కవర్ అవుతుంది. సో ఇలా ఇంటిగ్రేటెడ్ కోర్స్ని మేము గ్రూప్ 1లో ఇచ్చేస్తున్నాం. అంటే గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1కి సంబంధించిన కొన్ని సబ్జెక్ట్స్ని యాక్సెస్ చేయలేరు, కానీ ఎస్వీఆర్ అకాడమీలో ఆల్రెడీ గ్రూప్ 1 వాళ్ళు గ్రూప్ 2 రాయడానికి అవకాశం ఉంది. అలా ఇంటిగ్రేటెడ్ కోర్సే. అంటే ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 1 కోర్స్ ఏదైతే ఇస్తున్నామో అది ఇంటిగ్రేటెడ్ కోర్సు. రెండు గ్రూప్ 1 గ్రూప్ 2 రాసుకోవచ్చు. అందుకని ఎవరైనా పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటే మీరు రెండింటి రాయాలని అనుకున్నప్పుడు గ్రూప్ 1 కోర్స్ పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్ అది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు గ్రూప్ 1 కోర్స్ని ఎస్వీఆర్ అకాడమీ ఇచ్చినంత క్వాలిటీ ఆ ప్రైస్కి ఎవరు ఇవ్వలేరండి. జస్ట్ స్టూడెంట్ వెల్ఫేరే తప్ప దీంట్లో వేరే ఆలోచన తక్కువ. వచ్చే మేనేజ్మెంట్ కన్నా కూడా అక్కడ సరిపోయే ఫ్యాకల్టీస్కి కానీ రోజు వర్క్ చేసే వాళ్ళకి కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడానికి తప్ప ఇవి ఏవో పైలప్ అవ్వటానికి అయితే ఏముందండి. యాక్చువల్గా 7,000 కోర్స్ పెట్టి 7,000 కోర్స్ ఉంది ప్రజెంట్ ఎస్వీఆర్ అకాడమీలో. 7,000 ఉందండి. ఇది మీకు ఆఫర్లు అప్పుడు ఇంకా 20% ఇచ్చినప్పుడు 5,600కే వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు 5,600కే ఈ కోర్స్ ఇస్తున్నాం. సో ఆఫర్ అయిపోయిన తర్వాత 7K ఉంటుంది. సో 7K మళ్ళీ మీరు ఆఫర్ అయిపోయిన తర్వాత 7Kకి 5కి 6కి ఇవ్వమని అడగకండి. సో చాలా తక్కువ అండి. మిగతా వాళ్ళు ప్రైస్ పెట్టి దాన్ని ఆఫర్గా కొట్టి మీకు 10-12 వేల కన్నా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. కానీ ఎస్వీఆర్ అకాడమీ అలా కాదండి. సో మేము ఇచ్చే ఈవెన్ గ్రూప్ 2 కోర్స్ కూడా 5,000 ఉంటుందండి. ఆఫర్ వచ్చినప్పుడు అది ఇంకా తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఏదో ఇన్స్టిట్యూట్ రన్ అవ్వటం కోసం జస్ట్ ఎక్స్పెన్సివే తప్ప దీన్ని ప్రామాణికంగా ఎప్పుడు తీసుకోవాలి. అందుకే అంత తక్కువ ప్రైస్కి మీకు ఇవ్వడానికి గల కారణం అండి. సో మేము ఇచ్చే క్వాలిటీ కానీ అసెట్ లోపల ఉండే స్ట్రక్చర్ కానీ సో 100%. మేము ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఒక్కదానికే ఇవ్వచ్చండి ఈ మనీ. నిజం చెప్పాలంటే అంత డీటెయిల్డ్గా 360 డిగ్రీ అనాలిసిస్తో నా ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను దీని మీద కూర్చొని అసలు కొంచెం కూడా టైం స్పెండ్ చేయకోకుండా ఫ్యామిలీతో కూడా దీనికోసమే కష్టపడాల్సిన పరిస్థితికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే అది ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా స్టూడెంట్ దానికి అలవాటు పడిపోయారు. కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది అనమాట. సో ఇది విషయం. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వాలంటే సో ఏపీఎస్సి గ్రూప్ 1 కోర్స్ తీసుకోండి ఎస్వీఆర్ అకాడమీలో. దీనికి సంబంధించిన ఇంకా 1-to-1 గైడెన్స్ ఉంటుందంటే గ్రూప్ 1కి సంబంధించి ఆ గైడెన్స్ కావాలన్నా కింద నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్గా గ్రూప్ 1 ప్రిపరేషన్ గైడెన్స్ని ఇస్తారు. వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను కూడా మిమ్మల్ని గైడెన్స్ ఇస్తాను. సో వన్స్ నాకు వాట్సాప్ నెంబర్ నా నెంబరు మీకు ఇస్తారు వన్స్ జాయిన్ అయిన తర్వాత. అప్పుడు నాతో మీరు 1-to-1 రియాక్షన్ అవ్వచ్చు. అంటే మీ ప్రిపరేషన్ కానీ మీరు ఎస్ఐ రైటింగ్ రాసి పంపిస్తే నేను కరెక్షన్ చేయటం కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేనే మానిటర్ చేస్తాను. ఎనీవే అండి, కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి మీరు కాల్ చేసి ఇనిషియల్గా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా. అదేవిధంగా www.svracademy.in వెళ్ళి మీరు కోర్సును పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియో చివరిన కూడా మీరు కోర్స్ ఎలా పర్చేజ్ చేయాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి నా కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని లింక్స్ ఇస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్వీఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్వీఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు.
ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరేదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్‌ని ప్రెస్ చేశాను. సో, గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజ్‌ని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్ సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు. పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా గానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తారు. సింపుల్‌గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో, దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. ఓకే. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్స్‌ని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్‌ని కొడితే ఇక్కడ డాష్‌బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరింకా. సో, ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్‌గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారంతే. సో, మళ్ళీ కావాలనుకుంటే సింపుల్‌గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా గానీ ఎస్‌వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్‌కి కాల్ చేసి మీరు డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ. వెల్కమ్ టు